ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీ ఇంట్లోకి ధన ప్రవాహాన్ని ఆపివేసే 7 వాస్తు దోషాల గురించి తెలుసుకోబోతున్నాం. అంటే మీరు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? లేదా అప్పుల పాలయ్యారా? మీకు రావాల్సినటువంటి ధనం ఆగిపోయిందా? ఇలాంటి సమస్యలు ఏదైనా కూడా మీరు ఇబ్బంది పడుతున్నట్లయితే కనుక మీ ఇంట్లో ఈ 7 వాస్తు దోషాలు ఉన్నాయా లేదా అనే విషయాన్ని చెక్ చేసుకోండి. దాని ద్వారా మీ అంతట మీరే మీ ఇంట్లో పరిష్కారం చేసుకోవచ్చు. ఇకపోతే వీడియోలోకి వెళ్ళినట్లయితే మొట్టమొదటి పాయింట్ ఈశాన్యంలో బరువులు. మీ ఇంటి యందు ఈశాన్య భాగంలో ఏదైనా బరువులు పెట్టేశామా అని చెప్పేసి చెక్ చేసుకోండి. మనకి శాస్త్ర ప్రకారం మినపగింజ అంత బరువు కూడా ఈశాన్యంలో పెట్టకూడదు అని నియమం. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఈశాన్యంలో డోర్ ఉంది కదా, డోర్ వెనకాల డస్ట్బిన్ పెట్టడం, చీపుర్లు పెట్టడం, వెనకాల కనిపించదు కదా అని చెప్పి అట్లాంటివి చేస్తూ ఉంటారు. లేదంటే పూర్తి ఈశాన్యం మూలన ఒక కబోర్డ్ చేసేసి మూలకు తగిలించి దేవుణ్ణి పెట్టడం, అట్లాంటివి చేస్తూ ఉంటారు. ఈశాన్యంలో బరువు పెడితే ధన ప్రవాహం నిలిచిపోతుంది, వచ్చే డబ్బులు ఆగిపోతాయి. నెక్స్ట్ రెండవది వచ్చేసి నీటి లీకేజీలు. అంటే ట్యాప్స్ లీక్ అవుతూ ఉంటాయి, లేదంటే పైప్ లైన్స్ లీక్ అవుతూ ఉంటాయి. అది ఇంట్లోకి వచ్చేది కావచ్చు, బయటికి వెళ్ళేది కావచ్చు. ఏదైనా సరే ఇంట్లో ఎక్కడైనా సరే నీరు లీకేజ్ జరిగి వేస్ట్గా పోతుంది అనుకోండి, ధనం కూడా అలాగే ప్రవాహంలా ఖర్చు అయిపోతూ ఉంటుంది. వేస్ట్ ఖర్చులు అవుతున్నాయి అంటే కనుక ఇంట్లో ట్యాప్స్ లీక్ అవుతుంది. ఇక్కడ ఇంకోటి గమనించాల్సిన విషయం ఏంటంటే సంపాదన బాగానే ఉండి ఖర్చులు అధికమవుతున్నాయి అనుకోండి, ఇంట్లో ట్యాప్ లీకేజెస్ ఉంటాయి, వాటర్ లీకేజెస్ ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకోండి. పైప్ లైన్స్ కదా, ప్లంబర్ రావాలి, ఇంకొకటి రావాలి, టైం పడుతుంది, ఇంకోటి అని చెప్పేసి వాయిదా వేస్తూ ఉంటాం. మీరు ఎన్ని రోజులు వాయిదా వేస్తే అన్ని రోజులు ఖర్చు ఎక్కువ అయిపోతుంది. వీలైనంత త్వరగా నీటి లీకేజీలు లేకుండా ఇంట్లో చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి బీరువా లేదా లాకరు తప్పుడు ప్రదేశంలో ఏర్పాటు చేసుకోవడం. సాధారణంగా బీరువా మనం నైరుతిలో పెడుతూ ఉంటాము, మాస్టర్ బెడ్రూమ్లో నైరుతిలో పెడుతూ ఉంటాము. నైరుతిలో దక్షిణ నైరుతిలో గోడకు పెట్టి డోర్లు తీస్తే ఉత్తరం చూసే విధంగా, అంటే కుబేరుని చూసే విధంగా అమర్చుతూ ఉంటాం. అది సరైనటువంటి పద్ధతి. నైరుతిలోనే ఎందుకు అంటే కనుక బరువైన ఆబ్జెక్ట్ బీరువా బరువు కదండి. మనం బీరువాలో ధనం ఒకటే పెట్టాం, బట్టలు వగైరా అన్నీ పెట్టుకుంటూ ఉంటాం. నైరుతిలో బరువు కాబట్టి అక్కడ పెడతాం. లేదు మేము లాకర్ పెట్టుకుంటామండి అంటే కనుక ఉత్తర మధ్య స్థానంలో, ఇంటి మొత్తానికి ఉత్తర మధ్య స్థానంలో గోడలో లాకర్లో పెట్టుకోండి. కుబేర స్థానం కాబట్టి అక్కడ పెట్టుకున్నా కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఈ 2 ప్రదేశాలు కాకుండా బీరువా పట్టుకెళ్ళి చిల్డ్రన్ బెడ్రూమ్లోనో లేదా వాయువ్యం గదిలోనో వాయువ్యం మూల వాయు స్థానంలో పెట్టారంటే అది ఆవిరైపోతూ ఉంటుంది, వాయువులో కలిసిపోతూ ఉంటుంది. బంగారం కానీ ధనం కానీ ఏదైనా సరే వాయు స్థానంలో పెట్టద్దు, పెడితే అది వాయువులో కలిసిపోతుంది, నిలబడదు. కాబట్టి అది తప్పుడు ప్రదేశంలో ఉంటారు. నెక్స్ట్ ఆగ్నేయంలో నీరు. ఆగ్నేయంలో నీరు ఏంటంటే అని అడుగుతూ ఉంటారు. సాధారణంగా ఆగ్నేయంలో కిచెన్ ఉంటుంది, ప్రతి ప్లాన్లోని కిచెనే ఉంటుంది 190 ఇళ్లలో. దక్షిణం ఫేసింగ్కి సంబంధించిన కొన్ని ఇళ్లకు మాత్రం వాయువ్యంలో కిచెన్ ఇస్తూ ఉంటాం. సాధారణంగా ఆగ్నేయంలో కిచెనే ఉంటుంది. కిచెన్కి పక్కనే మనకు వాష్ ఏరియా కావాలి కదండి, మరి వాష్ ఏరియా పెడతా ఉంటాం. కిచెన్కి దక్షిణ ఆగ్నేయంలో కానీ తూర్పు ఆగ్నేయంలో కానీ వాష్ ఏరియా పెడుతున్నారు. పెట్టినప్పుడు అక్కడ నీటి వాడకం ఎంత పెరుగుతుందో, అంటే ఆగ్నేయం అగ్నిస్థానం, అక్కడ ఎప్పుడు అగ్ని మండుతూ ఉంటుంది. అగ్నిస్థానాల్లో మనం వాటర్ వాడుతున్నాం అనుకోండి, నీరు చల్లేసినట్టే. స్వతహాగా ఉన్నటువంటి పంచభూతాల శక్తిలో అగ్నికి సంబంధించినటువంటి శక్తి నశించిపోతుంది. అగ్ని మీద నీళ్ళు వేస్తే ఏమవుతుందండి, ఆరిపోతుంది. ఆ ఫైర్ ఎలిమెంట్ తగ్గిపోతుంది. దాని కారణంగా కూడా మీకు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వచ్చే ఛాన్స్ ఉంది. మరి వాష్ ఏరియా ఎక్కడ పెట్టాలండి అంటే కనుక వాష్ ఏరియా ఉండొచ్చు అక్కడ, కానీ ఫ్లోర్ మీద తడి అవ్వకూడదు, వెట్టగా ఉండకూడదు ఫ్లోరు. మరి ఎలా సాధ్యం అండి అంటే అక్కడ కిచెన్ పక్కనే వాష్ ఏరియా పెట్టారనుకోండి, ఒక సింక్ ఏర్పాటు చేసుకోండి, గిన్నెలు గట్ట అన్నీ అందులో తోముకునేలా, ఎప్పటికప్పుడు పైప్ లైన్ ద్వారాగా కిందకి వెళ్ళిపోయేలా చూసుకున్నాము. ఫ్లోర్ అంతా కూడా తడిగా లేకుండా చూసుకోండి, పొడిగా ఉండాలి. ఒకవేళ వాషింగ్ మిషన్ పెట్టారనుకోండి, పైప్ లైన్స్ డ్రైన్ పైపులు పెట్టండి, బయట లీకేజ్ అయిపోయేలా ఇక్కడ ఏదో డ్రైన్ హోల్ ఉంది కదని బయట వదిలేయకండి. అది తడిగా ఉండకూడదు. ఆగ్నేయం ఎప్పుడు కూడా తడి లేకుండా, ఆగ్నేయం ఎప్పుడు కూడా ఫ్లోరింగ్ మీద తడి లేకుండా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఉత్తరంలో బరువు.
ఈ మధ్యకాలంలో అందరికీ తెలిసిన విషయమే. ఉత్తరం అంటే కుబేర స్థానం. అంటే ఉత్తరంలో 9 భాగాలు చేస్తే మధ్యలో ఉన్న 5 భాగాలు ఉత్తరం అని, ఎగ్జాక్ట్గా 5th ప్లేస్ కుబేర స్థానం అని. కాబట్టి ఈ కుబేర స్థానంలో ఎప్పుడు కూడా బరువులు పెట్టద్దు. కొంతమంది ఏంటంటే కుబేర స్థానంలో ధనం కదా అని చెప్పేసి బీరువా అక్కడ పెట్టండి అని చెప్తా ఉన్నారు. కానీ కుబేర స్థానంలో బీరువా పెట్టి చూడండి, బరువు పట్టుకెళ్ళి పెట్టి చూడండి, రిజల్ట్ మీకే తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కుబేర స్థానంలో బరువులు పెట్టద్దు. కొన్ని అపార్ట్మెంట్లో ఏంటంటే ఎగ్జాక్ట్గా 5th ప్లేస్ కుబేర స్థానంలో టాయిలెట్లు కూడా ఇస్తున్నారు, అటాచ్డ్ టాయిలెట్. అక్కడ టాయిలెట్ కూడా మంచిది కాదు. ఈ 2 జరిగినా సరే మీకు ధన ప్రవాహం నిలిచిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి సింహద్వారం ముందు అడ్డంకులు. అది ఏ ఫేసింగ్ ఇల్లు అయినా సరే, తూర్పు కావచ్చు, ఉత్తరం కావచ్చు, దక్షిణం కావచ్చు, పడమర కావచ్చు, ఏ ఫేసింగ్ ఇల్లు అయినా సరే ప్రధాన సింహద్వారానికి ఎదురుగా ఎటువంటి అడ్డంకులు ఉండకూడదు, లోపల కానీ బయట కానీ. బయట ఎలాంటి అడ్డంకులు వస్తాయంటే కరెంటు స్తంభాలు ఉంటుంటాయి, కొన్నిసార్లు పెద్ద పెద్ద వృక్షాలు ఉంటాయి, కొన్నిసార్లు కొబ్బరి చెట్లు ఉంటాయి, కొన్నిసార్లు మీరే సంపులు కానీ లేదంటే ఈ యొక్క ఎదర షెడ్లు వేసుకుని ఆ షెడ్కి సంబంధించిన పోల్స్ కానీ అలాంటివి కూడా ఏర్పాటు చేసుకుంటుంటారు. లేదంటే ఒక బండి తెచ్చి సింహద్వారం ముందే అడ్డంగా పెడతా ఉంటారు. అట్లాంటి పనులు చేయొద్దు. సింహద్వారం ముందు ఎటువంటి అడ్డంకులు లేకుండా చూసుకోండి, రోడ్డు మీద కానీ సింహద్వారం బయట కానీ లోపల కానీ. నెక్స్ట్ వచ్చేసి విరిగిన వస్తువులు ఇంట్లో ఉండరాదు. పాడైపోయిన వస్తువులు ఎప్పుడు కూడా ఇంట్లో పెట్టుకోవద్దు, అది లక్ష్మీప్రదం కాదు. లక్ష్మీదేవి ఎప్పుడు కూడా శుభ్రంగా ఉన్నటువంటి ఇంట్లో నివాసం ఉంటుంది. లక్ష్మీ కటాక్షం శుభ్రమైనటువంటి ఇంట్లో ఉంది. విరిగిన వస్తువులన్నీ ఎప్పుడొకప్పుడు ఏదో దాన్ని పనిచేస్తాయి, లేదా పాత సామాన్లోకి ఎప్పుడో ఇద్దామని చెప్పి స్టోర్ పెడతా ఉంటారు. అట్లా విరిగిన వస్తువులు ఎప్పుడు స్టోర్ చేయదు, పక్కన పాడేసేయండి. ప్రధానంగా విరిగిన వస్తువుల్లో గడియారం ఉండకూడదు, అద్దం ఉండకూడదు. పగిలిన అద్దం ఇంట్లో ఉండరాదు. దాంట్లో మొహం చూసుకోవచ్చు, ఫేస్ చూసుకునే అద్దం అయినా కావచ్చు, లేకపోతే కిటికీలకి, డోర్లకి, మెష్ డోర్లకి వేసిన అద్దాలైనా కావచ్చు. ఏదైనా సరే ఇంట్లో అద్దం పగిలిపోయి ఉండకూడదు. ఆ పగిలిన అద్దాలు చూడరాదు. పోయినాయి అంటే వెంటనే బయట పాడేసేయండి, కొత్తగా తెచ్చి పెట్టుకోండి, రిపేర్ చేయించుకోండి. ఇంకొకటి పని చేయని గడియారం. గడియారం పగిలిపోయినా పని చేయదు. పని చేయనటువంటి గడియారం అంటే బ్యాటరీ అయిపోయింది అనుకోండి, రేపేద్దాం, ఎల్లుండేద్దాం, మోపేద్దాం అని చెప్పేసి, లేకపోతే బయట ఇంకొక క్లాక్ ఉంది కదా అని చెప్పేసి పని చేయని గడియారం గోడకు పెట్టి దాన్ని చూడరాదు. ఆ టైం ఆగిందంటే మీ టైం ఆగినట్టే, మనీ ఆగినట్టే. కాబట్టి పని చేయని గడియారం కూడా చూడరాదు. వెంటనే బ్యాటరీ వేసుకోవడమో, మిషన్ మార్చుకోవడం, లేదా గడియారాన్ని రీప్లేస్ చేసుకోవడం చేయాలి. ఈ 7 దోషాలు కనుక మీ ఇంట్లో ఉంటే చెక్ చేసుకోండి. ఇవి కనుక మీరు ఫేస్ చేస్తున్నా సరే కామెంట్ చేయండి. ప్రతి కామెంట్కి కూడా నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. చెప్పిన కంటెంట్ అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే ప్రతి కామెంట్కి కూడా నేను రిప్లై ఇస్తాను, కాబట్టి కామెంట్ చేయండి. ఒకవేళ మమ్మల్ని ఆహ్వానించి మీ ఇంటికి వాస్తు మార్పులు చేయించుకుందాం అనుకున్నా సరే, ఒక ఉత్తమమైనటువంటి వాస్తు ప్లాన్ మీ ఇంటికి కావాల్సి వచ్చినా సరే, లేదు మా ద్వారా జ్యోతిష్యం చెప్పించుకుందాం అనుకున్నా సరే, ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లయితే, రెమెడీలు తెలుసుకోవాలనుకున్నా సరే, మీరు నిరభ్యంతరంగా మాకు ఫోన్ చేయొచ్చు, లేదా వాట్సాప్లో సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, నేను మీ అశోక్ రెడ్డి, వాస్తు మరియు జ్యోతిష్య సిద్ధాంతి. ధన్యవాదాలు.